భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండిగొండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మద్దతుతో సర్పంచ్గా గూగులతు బాబు నాయక్, ఉప సర్పంచ్గా యాసం లక్ష్మి విజయం సాధించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, ఎన్నో అడ్డంకులు ఎదురైనా ప్రజల సహకారంతో ఈ గెలుపు సాధ్యమైందని, ఈ గెలుపు ఎమ్మెల్యే జారేకి అంకితం చేస్తున్నామని తెలిపారు. పోకలగూడెం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచనలతో విజయం సాధిస్తామని అన్నారు. పేరు చిట్టంచెట్టి నవీన్, మాది చంద్రగొండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీ. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిని ఊలోతు బాబు గారిని, ఉప సర్పంచ్ యాసం లక్ష్మి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఎన్ని కుట్రలు పన్నిన అవాంతరాలను ఎదుర్కొని నిలబడి ఇవాళ మేము పోకలగూడెం బాల్యతండ ప్రజలు ఆశీస్సులతో వాళ్ళు గట్టిగా నిలబడి గుగులోతు బాబు గారిని, ఉప సర్పంచ్ యాసం లక్ష్మి గారిని మంచి మెజార్టీతో గెలిపించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జారా ఆదినారాయణ గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ గెలుపు పోకలగూడెం పంచాయతీ గ్రామ ప్రజలదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసినా కూడా ఎదుర్కొని దృఢ సంకల్పంతో ప్రజలు మా వైపు ఉన్నారని మేము ఆలోచించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మేము వాళ్ళ వల్ల ఇవాళ పంచాయతీని గెలిపించుకొని ఎమ్మెల్యే ఆదినారాయణ గారి సపోర్ట్తోని గ్రామాన్ని అత్యధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మంచిగా గూగులోతు బాబు గారి నాయకత్వంలో, యాస లక్ష్మి గారి నాయకత్వంలో గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, మంచిగా నడిపించుకుందాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మండలంలో కూడా మంచి మెజార్టీని గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి బహుమతి ఇద్దామని, మంచి చేసేవారికి పట్టం కట్టి మండలాన్ని కూడా మంచి మెజార్టీతో గెలిపించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జారే ఆదినారాయణ గారికి మంచి మెజార్టీ ఇద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.